లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. ఇంకా ఇప్పటికి సంవత్సరం పొడిగించిండు, ఇంకో సంవత్సరం పొడిగిస్తాడు. అయితే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే అక్రిడేషన్ మరో 3 నెలలు పొడిగింపు. దాని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ వ్యవస్థ ఉంది, డిజిటల్ మీడియా ఉంది, అలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇట్లా రకరకాలు ఉన్నది కదా. అయితే దీని విషయం లోపల తర్జన భర్జన పడతా ఉన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో లేకపోతే ముఖ్యమంత్రి గారు కొంచెం బిజీ ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది వ్యవస్థ అంటే అసలు ఎవరు జర్నలిస్టులు, ఎవరికి అక్రిడేషన్ ఇవ్వాలి, దానికి ఏమైనా నియమ నిబంధనలు పెడదామా, అసలు ఎలా ముందుకు పోదామని ఆలోచన తర్జన భర్జన ప్రభుత్వం పడతా ఉంది. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు ఎవరైతే కొంతమంది యూట్యూబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు, మాకు కొన్ని విధి విధానాలు పెట్టండి, దీని విధి విధానాలు అంటే మాకు కూడా అక్రిడేషన్ కావాలని చెప్పి కూడా కొంతమంది ఆ యూట్యూబర్లు కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి దాని విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు మార్చడానికి తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా అసలు ఇప్పటికే 2-3 సార్లు మార్చినారు, ఇప్పుడు మళ్ళీ 3 నెలలు పెంచినారు. సరే, ఈ 3 నెలలు పెంచినా పర్లేదు, కానీ కొన్ని సరళాత్మకమైన గుణాత్మకమైన ఎటువంటి మార్పులను తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలని పెట్టండి దయచేసి, లేకపోతే మినిమం ఇంటర్ అని. ఎందుకంటే లేట్ రాయలేని వారు, కనీసం మైక్ పట్టుకోలేని వాళ్ళు చాలామంది కూడా ఈరోజు పీడిఎఫ్ పేపర్, ఆ పేపర్, ఈ పేపర్ అని కూడా బయట తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కొన్ని ఏంటంటే జర్నలిస్టు యొక్క విలువలు దిగజారిపోతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంచెం మనం పెంపొందించుకోవడానికి, ఇంకొంచెం మెరుగైన జర్నలిజాన్ని ప్రజలకు అలాగే అధికారులకు మధ్య వారధిగా నిలబాలని చెప్పి మేము కూడా కోరుతాం. మా ఛానల్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి కొన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకో 3 నెలలు తీసుకున్నా పర్లేదు, కానీ కొంచెం మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. అంటే గతంలో పొడిగించి ఇప్పటికి 1 ఇయర్ పొడిగించారు. ఈ 1 ఇయర్ కాలంలో ఒక్కరోజు స్పెండ్ చేస్తే ఈ అక్రిడేషన్ అనేది వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు. పెంచుకుంటూ పోతే అది పెండింగే. కొత్త వాళ్ళకు ప్రాబ్లం, పాత వాళ్ళకేం ప్రాబ్లం లేదు, కానీ కొత్త వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు గతంలో డిగ్రీ అనేది అంటే చాలా మంది కూడా ఇప్పుడు అక్రిడేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏరు వేయాల్సి ఉండదు. కొంతమంది ఇప్పుడు డైరెక్ట్గా కొంతమంది ఏం చేసినారంటే అంగట్లో సరుకులాగా 25,000కు 30,000కు అక్రిడేషన్లు కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నార్మల్గా అంటే ఇక చెప్పలేం, కానీ వాళ్ళకి అసలు ఏమి తెలియదు, కానీ అక్రిడేషన్ అయితే వాడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కొన్ని లేట్ అయినా పర్లేదు, చేయాల్సిందే వాస్తవానికి. యాక్టివ్ వాళ్ళ నుంచి అట్లా